ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క దినవాగ్దానం అపోస్తుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనము. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. శక్యమైతే అంటే నీకు చేతనైనంత వాటికి, నీ వల్లైనంత వాటికి, నీకు కుదిరినంత వాటికి, మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో, అందరితో, కొందరితో కాదు, నీ కుటుంబస్తులతో కాదు, నీ భార్యతో కాదు, నీ తల్లిదండ్రులతో కాదు, నీ అన్నదమ్ములతో కాదు, నీ అక్క చెల్లెండ్రులతో కాదు, నీ గ్రామస్తులతో కాదు, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కానివ్వండి, నువ్వు చేస్తున్న వ్యాపార స్థలంలో కానివ్వండి, నువ్వు వెళ్తున్న స్కూల్లో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, నువ్వు వెళ్తున్న ప్రతి చోట శక్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండు. అలా ఉండమని ఎందుకు అంటున్నాడు? నువ్వెప్పుడు రాలిపోతావో నీకు తెలీదు. ఎప్పుడు వాడిపోతావో నీకు తెలీదు. ఎప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉంటావో నీకు తెలీదు. నువ్వు వెళ్తూ వెళ్తూ రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోవచ్చు. వెళ్తూ వెళ్తూ స్లిప్ అయి కింద పడి తలకాయ పగిలిపోవచ్చు. కోమాలోకి వెళ్ళిపోవచ్చు. వెళ్తూ వెళ్తూ ఏమైనా జరగొచ్చు. గ్యారంటీ లేని జీవితము. ఒక చిన్న టాఫీ అనగా ఏదైనా విక్స్ బిళ్ళకు చూడండి, ₹2 రూపాయి బిళ్ళ, దాంట్లో గూడా ఎక్స్‌పైరీ డేట్ ఉండిద్ది. నీకు ఎక్స్‌పైరీ డేట్ ఎప్పుడో గూడా తెలీదు. నీకెప్పుడో తెలీదు కనుకనే ఒక గొప్ప నిరీక్షణ ఏందయ్యా అంటే క్రైస్తవులకి, ఈరోజు ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. రేపేమి జరుగుతుందో నీకు నాకేం తెలీదు. రేపటిని గురించి చింతించవద్దు. ఏమైనా జరగొచ్చు రేపు. ఈ రాత్రికాలం నిద్రపోయి ఉదయాన్నే లెగుస్తాడో లేగవడో కూడా గ్యారంటీ లేదు. ఉదయం బయటికి స్కూల్‌కి, ఆఫీస్‌కి, కాలేజీకి, ఉద్యోగానికి వెళ్ళినటువంటి అతను తిరిగి మరలా వస్తాడనే గ్యారంటీ లేదు. అందుకనే పౌలు గారు అంటూ ఉన్నాడు, శక్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండు. నెలంతా కాపాడాడు, ఒక సంవత్సరం అంతా కాపాడాడు, ఒక నెలంతా కాపాడాడు. ఈరోజు నూతన మాసమునిచ్చాడు కదా! అది నీ శక్తి చేత, నీ బలము చేత కాదు. దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడు గనుక ఇచ్చాడు. ఈ రోజైనా నువ్వు అనేక మందితో ఎవరితో తడగళ్ళు పెట్టుకొని ఎవరెవరితో గొడవలు పడుతూ వచ్చావో వారందరి దగ్గర సమాధానంగా ఉండు. సమాధానకర్తయగు దేవుడు నీకు తోడైండును గాక. ఆమేన్.